స్వాతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం ఏదైతే ఉండనో 1995 లో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు అప్పటిదాకా వక్ఫ్ బోర్డు మా పల్లెగంగన పసుపు బోర్డు లెక్క, టీ బోర్డు, కాఫీ బోర్డు లెక్క ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. పసుపు మంచి కోసము, చాయ్ మంచి కోసము, కాఫీ మంచి కోసము, దాని పెరుగుదల కోసము, ఎదుగుదల కోసము, మార్కెటింగ్ కోసం పనిచేయాలి. 1995 లా 96 ఎలక్షన్ గెలవాలని, తుర్కోల్లా ఓట్లు కావాలని పివి నరసింహారావు ఏం చేసిండు? దానికి జుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరు పోయినట్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు. జుడిషియల్ పవర్స్ పివి నరసింహారావు గారు చేసిన ఘనకార్యం ఇది. అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్ని వక్ఫ్ ట్రైబ్యునల్ కు పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ జడ్జిలందరూ వాళ్ళు మళ్ళీ అందరు తురుకోవాలి. ఇక ఎవడదన్నా హిందువుదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్ దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995 లా చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జుడిషియల్ పవర్స్ చేయటం. దానికి మళ్ళా 2013 ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఏం పవర్ తీసుకొచ్చిందంటే అమెండ్మెంట్ చేసి వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ హైకోర్టులో అపీల్ చేసుకోలేవు, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోలేవు. అంటే 1995 లా వక్ఫ్ బోర్డుకి జుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చింది పివి నరసింహారావు. ఆ కోర్టుని సుప్రీం కోర్టు చేసింది సోనియా గాంధీ 2013 2014 ఎలక్షన్లు గెలవని. వీళ్ళంతా ముంచిందెవరు? మొత్తం దేశాన్ని ముంచిండ్రు. మళ్ళా హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నింటి ముంచారు. గవర్నమెంట్ ప్రాపర్టీని ముంచారు. ఎంత పెద్ద మిస్యూజ్ ఉంటదంటే గుట్టల బేగంపేట్ మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర. A prime example of the mismanagement in the case of Guttala Begumpet, Hyderabad, where the Waqf board claimed that the Aurangzeb had orally gifted land 400 years ago. This absurdity was accepted as legitimate proof in the courts under the old system. Guttala Begumpet నాకు తెలిసి ఆ ల్యాండ్ కూడా లేఅవుట్ ల్యాండ్, ప్లాట్లు చేసిర్రు, కొనుక్కున్నారు. అందరు హిందువులే కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ఫ్ బోర్డు వాడు పోయి అది మా ల్యాండ్ అంటాడు. ఆ చక్క వక్ఫ్ ట్రిబ్యునల్ పోతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతాడు, ఎట్లా మీ ల్యాండ్ అని. ఎట్లా మీ ల్యాండ్ అంటే 400 సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చిండట. ఔరంగజేబు గుర్రాలని మేపుతుండేనట. ఓ గాడిది గుర్రాలను మేపుతుండేనట. దానికి ప్రూఫ్ ఏంద్రా అంటే ప్రూఫ్ ఏం లేదు. పాన్ తినుకుంటా కూడా వాగిండు. అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు. దాన్ని వక్ఫ్ ల్యాండ్ గా డిక్లేర్ చేసిండ్రు. వక్ఫ్ ల్యాండ్ గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టమ్ లా వక్ఫ్ అని వస్తే కథం దాన్ని ఏం చేయరాదు. ధరణి వానికి రాదు, భూభారతి వారికి రాదు. ఇన్ తెలంగాణ 75% of the Waqf land is under encroachment. And in Hyderabad, 82% of the Waqf land has been illegally grabbed by private individuals. This highlights the systematic failures of the previous legal framework. మళ్ళీ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని ఈ వక్ఫ్ బోర్డులు ఉన్న వాళ్ళందరూ ఏమైనా చేసి ముస్లింలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అంటే ఏ లేదు. దోసుకున్నాడు. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఈ ముస్లిం లీడర్ ఒక ఆయన చార్మినార్కి వెళ్ళి పత్తర్ఘాటి దాకా ఎన్నో వందల మలిగీలు ఉంటాయి. ఆ మలిగీలు కిరాయికి ఇస్తే, ప్రాక్టికల్ గా కిరాయికి ఇస్తే 2 లక్షలకి వెళ్ళి 4 లక్షల రూపాయలు మలిగికి రెంట్ వస్తుంది. వక్ఫ్ బోర్డుకి 500 రూపాయలు 600 రూపాయలు పోతున్నాయి. మిగిలిన ఏడిపోతున్నాయి అక్బరు అసద్ ఇంటికి పోతున్నాయా అంతే అన్నట్టు కదా. 500-600 రూపాయలకి ఇస్తున్నట వక్ఫ్ కి. బట్ యాక్చువల్ గా ఆడ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కిరాయికి. ఇది ఇతర సమాజాలకు ఒక థ్రెట్. ఇది అర్లియర్ ద వక్ఫ్ బోర్డ్ కుడ్ లే క్లెయిమ్ టు ఎనీ ప్రాపర్టీ వితౌట్ ఇట్ బీయింగ్ based on documentary evidence, and the aggrieved party could not appeal against order of the board. వేరే మతం వాళ్ళది ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే కథమిగా వాడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి. ఆడ ఏం జడ్జిమెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీ భర్. హైకోర్టు వనికలేదు, ఏం లేదు. Several Hindus lost their land in this unjust and arbitrary law. Now aggrieved individuals can approach. ఇప్పుడు మేము చేసిన ఈ సవరణ వల్ల అటువంటి వాళ్ళందరూ హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, రొటీన్ జ్యుడిషియల్ ప్రాసెస్ లో కేసులు కొట్లాడవచ్చు. సో ఇది ఏ రకంగా ఇది అన్యాయమైన చట్టమో ఈ ముస్లిం నాయకులు చెప్పాలి. ఏ రకంగా అన్యాయం ఇది? నువ్వు ఆమ్దాని మొత్తం మింగుతున్నావు. ఈ షబీర్ అలీ ఇస్తుంటోడు పుట్టి ఓవైసీ కాదండి, కాంగ్రెస్ ముస్లింలు ఉంటారు. వీళ్ళందరూ నాయకులందరూ కలిసి మింగుతున్నారు. డిక్లైన్ ఆఫ్ వక్ఫ్ రెవెన్యూ చెప్పిన మీకు 166 కోట్లకి వెళ్ళి 9 లక్షల రూపాయలు పడ్డది. ఇది 6-7 సంవత్సరాల. ఇంకోటి, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అందరూ సున్నీలే ఉంటారు. ఇప్పుడు షియాలు ఉండరు, పస్మందాలు ఉండరు, ఆగా ఖాన్లు ఉండరు. ఇప్పుడు అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కూడా ఇందులో ఈ మేనేజ్మెంట్ లో భాగంగా, లేడీస్ కూడా మేనేజ్మెంట్ లో భాగంగా కూడా ఉండే విధంగా ఈ రూపకల్పన జరిగింది అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని
ఇతర రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజేషన్ అయినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా డిజిటైజేషన్ చేసి టెక్నాలజీని వాడుకోవటం వల్ల ఇంకా మంచి స్ట్రీమ్ లైనింగ్ అవుతుందని మన యాక్ట్లో మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. సో మేజర్గా ఎంత భయంకరమైన చట్టం ఉండేనో ఇది. ప్రత్యేకంగా 1995 పివి నరసింహారావు దాన్ని భయంకరంగా చేసిండు. ఆ తర్వాత అతి భయంకరంగా సోనియా గాంధీ చేసిండు 2013లో. ఇది ఈ దేశానికి ఒక థ్రెట్గా మారిన చట్టం ఉండే. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశ భవిష్యత్తుని కాపాడడం, గరీబ్ ముస్లిమ్స్ని కాపాడడం, క్రిస్టియన్స్ని కాపాడతాం, హిందువులను కూడా కాపాడతాం, మన గవర్నమెంట్ ప్రాపర్టీలను కాపాడతాము, వక్ఫ్ నుంచి వచ్చిన ఆమ్దానిని గరీబ్ పిల్లలకి, ముస్లిం పిల్లలకి అందేటట్టు చేస్తాం. మరి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మన రాష్ట్రంలో, ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా ల్యాండ్ బ్యాంకు దీని కింద ఉన్నది. మీ అందరితో చేసే రిక్వెస్టే, అందుకే దీన్ని బాగా హైలైట్ చేవేళ్లలో 1200 ఎకరాలు ఆరూరు గ్రామంలో సైటింగ్ హిస్టారికల్ ఓనర్షిప్, అంటే ఆడ ఔరంగజీబ్ గారు 400 ఏళ్ల కింద ఇచ్చేయండు అన్నట్టు, అంతే. ఏం డాక్యుమెంట్లు ఏం లేవు. 1200 ఎకరాలు వక్ఫ్ చట్టం, వక్ఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి రైతులందరినీ గోసపుచ్చుకుంటున్నారు. చేవెళ్ళ ఆలూరు విలేజ్, చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నర్సంపేట అసెంబ్లీ, ఖానాపూర్ గ్రామం, మంగళవార్పేట 2300 ఎకరాల వ్యవసాయ స్థలం రైతులందరినీ గోసవుచ్చుకుంటుంది వక్ఫ్. మల్కాజ్గిరి 750 ఎకరాలు మొత్తం లోకల్ రెసిడెంట్స్. ఆ గుట్ర బేగంపేట ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఇది. అని ఇల్లు కట్టుకున్నారు, ప్లాట్లు అయిపోయినాయి, ఇప్పుడు వక్ఫ్ అంటాడు వాడు. వక్ఫ్ ట్రిబ్యునల్ వాళ్ళే వాళ్ళు చెప్పింది వేదం. మేడ్చల్ మండల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ ఏరియా 300 ఎకరాలు రెసిడెన్షియల్ ప్లాట్స్ మొత్తం వక్ఫ్ అని డిక్లేర్ చేశారు. ధరణిలా ఎంట్రీ అవుతలేవు. పరిగి మండల్ పూడూరు రైతులు 778 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్, మామిడిపల్లి విలేజ్, బాలాపూర్. హిస్టారికల్ లింకేజ్ టు అ మాస్క్, ఒక మస్జిద్ కి ఎవడో దానం చేసిండట, అని అయ్యా సొత్తు అన్నట్టు దానం చేసి 778 ఎకరాలు. బహదూర్పురా మండల్, బహదూర్పురా ఏరియా నెహ్రూ జూలాజికల్ పార్క్, జంతువులను కూడా ఇచ్చిపెట్టలేదు. 62 ఎకరాల జూ, నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 62 ఎకరాలు వక్ఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అందులో ఉన్న జంతువులను కూడా ఇచ్చిపెడతలేదు వక్ఫ్ బోర్డు. షేర్లింగంపల్లి మండల్, హైటెక్ సిటీ 93 ఎకరాల ప్రైమ్ ల్యాండ్, హైటెక్ సిటీ చుట్టూ వక్ఫ్. ఐటీ కంపెనీలు, ఐటీ ఎంప్లాయీస్. మహబూబ్ నగర్ మండల్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, టెంపుల్ బోర్డ్స్, లోకల్ డివోటీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇటు 626 ఎకరాలు ఇంక్లూడింగ్ మున్సిపల్ ఆఫీస్. నరసింహస్వామి టెంపుల్ క్లెయిమ్డ్ బై వక్ఫ్ అండర్ ఈద్గా వక్ఫ్ రెహమానియా అంట, ఏందో మరి. జైరాబాద్ అసెంబ్లీ, కోహిర్ మండల్, న్యాల్కల్ మండల్, రాయ్కోడ్ మండల్, జరాసంగం అండ్ జైరాబాద్ 13,000 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతులకి మోసం, రైతులకి దగా. 13,000 ఎకరాలు జైరాబాద్ అసెంబ్లీలో. మునుగోడు అసెంబ్లీలో రైతులది 450 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ, రైతు గోస ఉచ్చుకున్నాడు. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. సుమారు 10,000 ఎకరాలు అయి ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్స్. దీనికి కాగితం ఉండదు, లింక్ డాక్యుమెంట్ ఉండదు, టైటిల్ ఉండదు. ఓడు ఔరంగజీబ్ గాడు ఇచ్చిండు, ఓడో గోరిగాడు ఇచ్చిండు, ఇంకోడో ఇచ్చిండు, ఆడు గుర్రాలు మేపిండు, 4 పిల్లల్ని మేపిండు. ఇదే పని. మళ్ళీ ఏమైనా చేసి గరీబ్ ముస్లింలకు ఏమైనా చేస్తుర్రా అంటే అది లేదు. దోసుక తినడు. 4 లక్షల రెంట్ వస్తే 400 కట్టుడు వక్ఫ్కి. ఇటువంటి చట్టాన్ని చట్ట సవరణ చేసి ఎటువంటి డిస్ప్యూట్ ఉన్నా, వక్ఫ్ ట్రిబ్యునల్ ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా అది హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే మనకు ఆస్కారం ఇచ్చింది ఈ సవరణ. మళ్ళా ఆ వక్ఫ్ బోర్డులో ఒకటే వర్గం డామినేషన్ ఉండొద్దని, ముస్లింలలో ఉన్న అన్ని వర్గాలు కూడా అందులో భాగంగా ఉండాలని చేసిన సవరణ. లేడీస్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చేసిన సవరణ.
మొత్తం టెక్నాలజీని వాడి డిజిటైజ్ చేసి మంచిగా మేనేజ్ చేసి ఎక్కడ కూడా క్యాష్ డీలింగ్స్ లేకుండా వక్ఫ్ ఆమ్దాని పెంచే సవరణ ఈ చట్టం. దీనివల్ల ముస్లింలకు లాభమే తప్ప నష్టమయ్యేది ఏమీ లేదు. అదర్వైజ్ ఇది ఒక భయంకరమైన థ్రెట్గా, ఏమంటారు, ప్రమాదం, చాలా ప్రమాదకరంగా ఈ చట్టం ఉండే. ఇది నాకు తెలిసి 1995 తర్వాత ఏదైతే పివి నరసింహారావు దీనికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండో ఆ తర్వాత దీన్ని మిస్యూజ్ చేయడం, మిస్మేనేజ్ చేయడం ఎక్కువైంది ఈ చట్టాన్ని. సోనియా గాంధీ ఎప్పుడైతే ఈ జ్యుడిషియల్ పవర్ ని సుప్రీం కోర్టుకి అంతే మించిన పవర్ ఇచ్చిందో మాక్సిమం మన నాన్ ముస్లిం క్రిస్టియన్ గానీ, హిందువు గానీ, గవర్నమెంట్ ప్రాపర్టీలు కానీ దెబ్బతిన్నాయి దీంతోటి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. 2006 అంతకుముందు రికార్డ్ నా దగ్గర లేదు. 2006లో 6 లక్షల ఎకరాలు ఉండే క్లెయిమ్. 2025కి 38 లక్షల ఎకరాల క్లెయిమ్ ఉన్నది వక్ఫ్. అంటే దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోండి ఎంత మిస్యూజ్ అవుతుందో. ప్రతి ఒక్క హిందూ వినాలే నా పార్లమెంట్లా, ప్రతి ఒక్క క్రిస్టియన్ వినాలే నా పార్లమెంట్లా. గరీబు ముస్లిం వాళ్ళని ఇనుమని అయితే కోరుతున్నాము. ఇవాళ షబ్బీర్ అలీని ఇంటరా, ఓవైసీని ఇంటరా, వాళ్ళ ఇష్టం. అది హిందువులు క్రిస్టియన్లు వినాలి. 2006లో 6 లక్షల ఎకరాలు వక్ఫ్ క్లెయిము. 2025 వచ్చేసరికి 38 లక్షల ఎకరాలు వచ్చింది దీని కింద. ఈ 38 లక్షల ఎకరాలు రెవెన్యూ అధికారులు ముట్టుకోలేరు. దాన్ని ధరణి చేద్దామన్నా ఏం చేద్దామన్నా. సో ఎంత పెద్ద ప్రమాదమో ఈ వక్ఫ్ చట్టం దీన్ని బట్టి అర్థమైంది. ఈ 6 లక్షల ఎకరాలు కూడా అలాకెళ్ళి 5 లక్షల ఎకరాల పైన 1995 తర్వాతనే వచ్చి ఉంటది. మళ్ళీ దీనికి వెళ్ళి వచ్చే ఆమ్దాని 38 లక్షల ఎకరాలకి వెళ్ళి వచ్చే ఆమ్దాని 9 లక్షల రూపాయలట. 9 లక్షల రూపాయలట. ఇది ముస్లిం, గరీబ్ ముస్లిం వినాలి. ఇది నేను చెప్పింది ఆ పెద్ద మనిషి. ఏదైతే మలిగిలు చార్మినార్ పక్కకున్న మలిగిలకి 400 రూపాయలు, 500 రూపాయలు కిరాయి వక్ఫ్కు వస్తున్నది. యాక్చువల్గా 4 లక్షలు, 3 లక్షల రూపాయలు వచ్చేది. ఇది చెప్పింది అద్నాన్ కమర్, ఆల్ ఇండియా పస్మందా ముస్లిం మహజ్ తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్. మళ్ళీ వాళ్ళే చెప్పింది ఇది. चारमीनार आपने सुना होगा ना, बहुत ज्यादा फेमस है। पत्थरगट्टी एरिया से लेके चारमीनार का जो बेल्ट है वहाँ पे 900 मलकियां आते हैं। उसकी जो रेंट है वो 2 लाख, 3 लाख, 4 लाख, लेकिन वॉकआउट को कितना पहुंचना 500, 600, उससे बड़ा जो शोरूम है उसका 1200। To ensure transparency in the system. चोर की दाढ़ी में जो तिनका बोलते हैं वक्त का सीएम रिकॉर्ड रूम में लॉक कर दिया पूरा वक्त एमआईएम के हाथ में। कौन चोरी करवा, कुछ कार्रवाई नहीं। 4000 केसेस अभी भी पेंडिंग है। हैदराबाद से हैं आप, तो अभी वहाँ का माहौल क्या है? जी हाँ, मार भी गल्ला सुबह दिए, बाहर दिन लोग बैठाए डंडे हम खा कॉमन मुस्लिम लीस्ट ఎవరిలో ఉన్న కామన్ ముస్లిం లీస్ట్ పోదాడు. మళ్ళా పరిస్థితి ఏమి దిక్కుండదు. వాడికని ఇల్లు కట్టించిరా అంటే లేదు, వాడికని చదివి చెప్పించిరా అంటే లేదు, దోసుకున్నాడు తప్ప. ఈ చట్టాన్ని నేను మీడియా మిత్రులందరూ కూడా ఛానల్ అని, పేపర్లను కోరుతా ఉన్నా, మాక్సిమం హైలైట్ చేయండి. అది ఆలేదు. అందులో ఆ ర్యాలీ పిలుస్తాడో, ఓవైసీ పిలుస్తాడో, ఇంకోటో పిలుస్తాడు. అందులో పాల్గొనాలన్నా లేదనేది గరీబ్ ముస్లిం ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి ర్యాలీలకు పర్మిషన్ ఎట్లు ఇస్తారు గవర్నమెంట్ ఆలోచన చేయాలి. కెనాల్ కట్ట ఇల్లు కూడా వక్ఫ్ అంటారు రేపు. మరి హిందూ ప్రాపర్టీలు ఉన్నాయి బ్రదర్. టీటీడీ కబ్జా పెట్టిందా? నీది కబ్జా పెట్టిందా? నాది కబ్జా పెట్టిందా? టీటీడీ ఎవరి కబ్జా పెట్టింది? టీటీడీ పైసలు ఇస్తుంది, ప్రాపర్టీలు తీసుకుంటది, న్యాయంగా కొనుక్కుంటది. ఏమైనా ప్రాపర్టీ కొనేది ఉంటే న్యాయంగా గుడులు కడుతుంది. ఎవరి దగ్గరకు పోతే టీటీడీకి కోర్టు ఉందా? టీటీడీకి ఏమైనా కోర్టు, జడ్జిలుండి దానికి వాళ్ళు చేసిన జడ్జిమెంట్ కి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయా? బాజాబ్తా ఉంటారు. ఎవ్రీ పర్సన్ హూ హాస్ సర్టెన్ క్లెయిమ్ ఆన్ ఎనీ ప్రాపర్టీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. నా జాగ ఎత్తుకపోతున్నారు, నాకే మాట్లాడటానికి, నా తరఫున మాట్లాడతాను కూడా లేదంటే అయ్యా జాగిరా. దాని ఏదో పెద్ద ఇష్యూ చేసుడు. ఈ మాక్సిమం ఎప్పుడు హైలైట్ అయిందంటే తమిళనాడు గ్రామం పేరు ఏదో ఉంది. ఆ గ్రామము వక్ఫ్ ప్రాపర్టీ క్లెయిమ్ చేసిర్రు. ఆ గ్రామంలో ఉన్న మందిరము 2000 సంవత్సరాల క్రితం, అప్పటికి ఇస్లామే పుట్టలే. అప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. ఇది మొత్తం తరతరాల నుంచి టైటిల్ ఎన్నడు ముస్లిం ఉన్నాడు. ఆ ప్రాపర్టీకి వక్ఫ్ క్లెయిమ్ అంటారు. ఓడో కుక్కనా కొడుకు ఔరంగజేబు గారు దానం చేసినట్ట 400 నెలల కింద. దానికి పేపర్ లేదు, వంకాయ లేదు, ఏం లేదు, వక్ఫ్ అయిపోతుందా? ఇక హిందూ కొట్టాడకపోతే ఏం చేస్తారండి? ఆ బోర్డులో ఉండటం బెటరు, కిరికీలు తగ్గుతాయి.